దేవుని పక్షంగా మేలు పొందాలంటే, దేవుని చేత తను దీవించబడాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదము తన కుటుంబంలో ఉండాలంటే ఏమేమి చేయాలో జాగ్రత్త, ఎలా చేయాలో జాగ్రత్త. లోకమందున్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎరగనటువంటి ప్రజలు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఇది ఎలా చేయాలి, మాకేం తెలియదు అని బాధ్యతలన్నీ ఒకరికి అప్పచెప్పేస్తాడు. ఇది కేవలం నామమాత్రంగా కూర్చొని వాళ్ళు ఏం చెప్తుంటారో దానిని వారు ఎలా చేయమంటే అలా, చేతులు ఎలా పెట్టమంటే చేతులు ఎలా పెడతారు, చేతులు ఎలాగ వేయమంటే అలాగేస్తారు, ఇంకేదైనా ఎలాగన వేసేయండి అంటే అలాగనే వేసేస్తుంటారు. ఏమి చేయమంటే అది చేయటం. దేవుడు ఎరగనటువంటి ప్రజలు చేస్తున్నటువంటి పనిది. ఒక మనుషుడు వారిని నడిపిస్తుంటే వారు నడిపించబడటానికి సిద్ధపడి వారు ఏం చేయమంటే అది. కానీ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము ఒక కార్యమును ఎలాగ చేయాలి అనేటువంటి ఆలోచన దేవుని యొద్ద, దేవుని యొక్క దైవ సేవకుల యొద్ద విచారణ చేసేటువంటి ప్రజలు లేరు. ఒక రోజున ప్రభువుని యేసుతో మాట్లాడారు అనమాట. ఒక శిష్యుడు వచ్చి, అయ్యా యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మరి మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని తెలియని దానిని అడిగి నేర్చుకోవటం. పితరుల కాలంలో అనగా న్యాయాధిపతుల కాలంలో బిడ్డలేనటువంటి దంపతులు ఉన్నారు. పరమ తండ్రి సందేశం పంపించాడు, నీకు ఒక బిడ్డ కలగబోతున్నాడని. అయితే ఆ బిడ్డను పొందాలన్నా, ఆ బిడ్డ భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థితి కలిగిన వాడిగా ఉండాలన్నా, ఆ బిడ్డ విషయంలో మీరు ఏమేమి చేయాలో, ఫలానది చేయాలి, ఫలానది చేయాలి, వీటిని తినాలి, వీటిని తినకూడదు, ఇవన్నీ చేసినప్పుడు అతడు ఒక మంచి స్థితి కలిగినటువంటి వాడిగా, ప్రత్యేకించబడినటువంటి వాడిగా, నా చేత నువ్వు దీవించబడినటువంటి వాడిగా అవుతాడనేటువంటి ఒక సూచనలు చేశాడు. ఏదో ఒక 2 సంగతులు చదువుతాం, అందుట్లో ఏమేమి సూచనలు చేశాడో చదువుతాం. కంటిన్యూషన్లో లాగిన రాయబడి ఉంటుంది. నీవు గర్భవతివై కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము. 2 సంగతులు మాట్లాడు మొదటిగా. గర్భవతి అవుతావు, బిడ్డను కంటావు కాబట్టి జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? గర్భవతి అయినటువంటి వారు మొట్టమొదటిగా తినాలనే కోరిక దేని మీద ఉంటుంది? తెలియదా మీకు? పులుపు మీద ఉంటుంది. కాబట్టి నీకేది నచ్చుతుందో అది కాదు, నేనేది చూపించబోతున్నానో ఆ ప్యాటర్న్లో రావాలి మనుషులు. కాబట్టి బిడ్డను కంటానికి తను గర్భవతి అయితే తనకు తినాలనిపించినటువంటి దాన్ని తినటము, తను కోరుకున్నటువంటి ఆహారాన్ని తను అనుభవించడం, తృప్తి పొందటం కాదు. నేను చెప్పినట్టుగా చెయ్యి, జాగ్రత్త, సూచనలు ఉంటాయి. కాబట్టి తెలియకపోతే మనుషుడు ఏం చేయాలంటే నేర్చుకోవటం అనేది అవసరం. ఈరోజు మనం అదే చేయబోతున్నాం అన్నమాట. ఎన్నోసార్లు మనమందరం కలిసి తెలియక కొన్ని విషయాల్లో లోపము జరిగించినటువంటి వారుగా ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. మనం అందరం, ఒకరని కాదండి, ఒక కుటుంబాన్ని కాదండి, ఒక వ్యక్తిని కాదండి. కాబట్టి మనము ఈ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ విషయాన్ని ఆలోచించబోయేదంటే, దేవునికి కృతజ్ఞతలు తెలుపుట ఎలా? ఇన్ని రోజులు మనం చేసుకుంటూ రాలేదా? ఎన్నో మార్లు కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నాం. ఎన్నో సందర్భాల్లో మనం మేలు పొందామని. సహజంగా కృతజ్ఞత కూడికంటే ఏ సందర్భాల్లో జరుగుతుంటాయి?
ఆ జీవితంలో ఏదన్నా మేలు జరిగినప్పుడు, అది ఆరోగ్యమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి లాభమే కావచ్చు, ఏది జరిగినా కృతజ్ఞతలు తెలియచేయాలనేటువంటి ఆలోచనతో మనము మీటింగులు పెట్టుకుంటూ ఉంటాం. బిడ్డలు చదువులో ఒక మంచి స్థితికి వచ్చారని కొన్ని మార్లు, చేసినటువంటి వ్యాపారం కలిసి వచ్చిందని కొన్ని మార్లు, ఇంకేదన్నా సమకూడి కుటుంబంలో దీవెనకరంగా సంతోషాన్ని కలిగించేటువంటి ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం ఆలోచన చేసేది ఏంటంటే ఒక మీటింగ్ పెట్టుకోవాలి, మేలు జరిగింది కాబట్టి మీటింగ్ పెట్టుకోవాలి. కాబట్టి కృతజ్ఞత కూడిక అనగానే వెంటనే మనుషుడు చేసేటువంటి కామన్గా జరుగుతున్నటువంటి ఏంటంటే అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటాం. దానిలో ప్రత్యేకించి ఆతిథ్యం అనేది కూడా ఒకటి ఉంటుంది. భోజనం పెట్టుకుంటాం, కూడిక పెట్టుకుంటాము, భోజనం పెట్టుకుంటాము. మీటింగ్ అండ్ మీల్స్ జరుగుతాయి, కూడిక భోజనము ఇది జరుగుతూ ఉంటుంటుంది. నిజంగా మేలు చేసినటువంటి, నీకు మేలు చేసినటువంటి నీ దేవునికి నీవేమి చేస్తున్నావు? అదేంటండి కృతజ్ఞత అంటే? ఇదే కదా, అందరం కలిసి మీటింగ్ పెట్టుకోవటమే కదా కృతజ్ఞత అంటే. ఇశ్రాయేలు జనాంగం కూడా ఒకసారి ఒక పని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని ఆయన ఎదుటకు వచ్చి పొగిడేసేవాళ్ళు అన్నమాట. కీర్తనలతో పొగిడేవారో, లేకపోతే వారి యొక్క అప్పగించబడినటువంటి ధర్మశాస్త్రపు ప్రావీణ్యతను బట్టి పొగిడేవారో, తమకు నోటికి ఏది అనిపిస్తే ఆయన ఉప్పొంగుతాడు అనిపించినట్లుగా పొగిడేవారు. మొత్తానికి ముఖస్థుతి మాత్రం చేసేవాళ్ళంట. క్రియలు లేకోకుండా కేవలం స్తుతించటము, మహిమపరచటం అనేది కృతజ్ఞత ఉండదు. మనం కృతజ్ఞత మీటింగ్ అనగానే వెంటనే ఏమి ఆలోచన చేస్తామంటే మీటింగ్లో ఏం జరుగుతుంది? ఆయన నామము కీర్తించడం జరుగుతుంది. సమాజంగా కూడా ఆయన నామమును కీర్తించటము, గణపరచటము, ఆయన హెచ్చించటము ఇవన్నీ జరుగుతాయి. దాంట్లో ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తుంటాయి. ఒకవేళ ఇది విశ్వాసపు క్రియలు లేకోకుండా నోటితో పలికేటువంటి పలుకులతో కార్యక్రమాలు జరిగించటం అనేది ముఖస్థుతి. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. క్రియలు లేనటువంటి దేవుని స్తుతించే కార్యము, స్తుతించటం అది క్రియలు ఉండవు దాంట్లో. దేవుడు నాకు ఇది చేశాడనేటువంటి గ్రాటిట్యూడ్ ఉండదు. చేసిన దేవునికి నేనేమి చేస్తున్నాను గ్రాటిట్యూడ్ ఉండదు. ఏముంటుంది? స్తుతించటం ఉంటుంది. ఎలాగనో స్తుతించడం ఉంటుంది అంటే 10 మందిని పిలుచుకుంటాం, 100 మందిని పిలుచుకుంటాం, 50 మందిని పిలుచుకుంటాం. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారందరం పిలుచుకుంటాము, అందరం కూర్చుంటాం, అందరం కలిసి సమయాన్ని బట్టి నడుచుకోవటము, స్తుతించటము, కొద్దిసేపు వాక్యం చెప్పుకోవటము, అందరం సంతోషపడటము, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటము, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవటము. సహాయం చేసినటువంటి నీ దేవుడికి నీవేం చేశావు? అరే మీటింగ్ పెట్టుకున్నాం కదా, ఇంకేదైనా చేయాలా? భోజనాలు పెట్టాం కదా, ఇంకేదైనా చేసేది ఉందా? కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో 78వ అధ్యాయము 36వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 36వ వచనంలో, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో విశ్వాస క్రియ ఉండదు అందుట్లో. నోటి మాట లేదంటే 4 కీర్తనలు అనండి, లేదంటే కొద్దిసేపు సందేశాన్ని విని తృప్తి పట్టడం, చెవులకు వినిపించేలాగా కార్యములు జరిగించి తృప్తి పట్టము.
క్రియలు లేనటువంటి విశ్వాసము చాటబడుతుంటే అది స్తుతే, కానీ అది కేవలం క్రియలు లేనటువంటి ముఖస్తుతి. మేలు చేసినటువంటి, సహాయం చేసినటువంటి, ఇది నా జీవితంలో జరిగింది, దాని కొరకు నేను కృతజ్ఞతతో ఈ మీటింగ్ పెట్టాను అనుకుని చెప్పుకుంటున్నాం కదా, ఎన్నో కారణాలు చెప్పుకుంటున్నాం కదా. కొన్ని మార్లు రోగశయ్య మీద నుంచి బాగుపడిన తర్వాతని, కొన్ని మార్లు ప్రమాదం తప్పిందని, కొన్ని మార్లు వ్యాపారం కలిసి వచ్చిందని, కొన్ని మార్లు ఇంకేదో మేలు జరిగేటువంటి కార్యం జరిగిందని, కొన్ని మార్లు బిడ్డలు చదువుకుంటూ ఉన్నత స్థితికి వెళ్తున్నారని ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా. ఇది కేవలం విశ్వాసము లేనటువంటి క్రియలతో కార్యములు చేయటం అనేది ముఖస్తుతి. ఇంతకు మించి ఏం కావాలి దేవుడికి? మేలు చేసినటువంటి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మానవుల నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చేయటానికి? మీటింగ్ పెట్టుకుంటున్నాం, భోజనాలు పెట్టుకుంటున్నాం, అందరం సంతోషపడుతున్నాం, కార్యాలు చేసుకుంటున్నాం కదా. ఎందుకంటే దేవుడు వాట్ ఎక్స్పెక్టింగ్? దీనికంటే ఇంకేం ఆయన ఆశిస్తున్నాడు? ఏం జరగాలని కోరుకుంటున్నాడా? ఒకరోజు శిష్యులు అడిగారు కదా, మాకు ప్రార్థన నేర్పించని అడిగారు కదా. ఒకరోజున మనోహర దంపతులు అడిగారు కదా, మేమేం చేయాలో మాకు సూచించమని చెప్పినప్పుడు ఫలానది చేయాలి, ఫలానది చేయాలి, ఫలానది చేయాలని. ఈ రోజున మనము దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. కృతజ్ఞత అనేటువంటి భావనతో మనుషుడు చేయవలసింది ఏమై ఉంటుందో పరిశీలన చేద్దాం. ఏం చేయవలసిన వాడై ఉంటాడు? మేలు పొందినవాడు మేలు చేసినటువంటి వాడికి ప్రతిగా ఏదైనా ఇవ్వటానికి తన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మొట్టమొదటి సంగతి, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నా జీవితంలో వీటిని జరిగించాడు, ఆయన తోడై ఉండి సమస్తాన్ని అనుకూలపరిచాడు అనేటువంటి భావన ఏదైతే కలుగుతుందో, కలిగినటువంటి మనుషుడు మొదటిగా జరిగించవలసింది ఏంటంటే తాను ఎవరి చేత మేలు పొందాడో ఆయనకి ప్రతిగా ఏదైనా చేయటం. సొలొమోను ఒక రోజున దేవాలయం కట్టించాలని ఆలోచన చేస్తుంటాడు. దావీదుకు కలిగిన ఆలోచన ఇది. నేను దేవదారం రాళ్ళతో చేయబడినటువంటి రాజమందిరాల్లో ఉంటున్నా, నీవు నీ మందస్సం ఏమో గుడారాల్లో ఉంటుంది, కాబట్టి ఇది బాగలేదు, నేను ఒక దేవాలయాన్ని కడతానని ముందుకు వచ్చేస్తాడు దావీదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. నేను నీకు దేవాలయం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. పరమ తండ్రి అన్నాడు, నేను ఇప్పటి వరకు అసలు ఎప్పుడు కోరుకున్నది ఇది, నేను అడిగింది కాదు, ఎవరినన్నా కోరింది కాదు, ఇది నువ్వు అంతటి నువ్వే అడిగావు కదా కడతానని. మంచిదే, అయితే నువ్వు కట్టొద్దు, నీ కుమారుడి చేత నేను కట్టేస్తాను. నీ చేతులు రక్తంతో తాపబడి ఉన్నాయి కాబట్టి దేవాలయం నువ్వు కట్టొద్దు, కట్టేస్తా తప్పకుండా, నీ కుమారుడి చేత నేను కట్టేస్తాననేటువంటి ఒక ఆలోచన చెప్తాడు. దావీదు కాలాన్ని ముగిసినటువంటి వృద్ధుడిగా కాలము గడిపేసేసి తన జీవితకాలాన్ని గడిపి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి ఏదైతే తనకు ఆజ్ఞాపించి కోరాడో దేవాలయాన్ని కట్టాలని, సొలొమోను ఈ దేవాలయపు కట్టడంలో సహాయాన్ని కోరుకుంటాడు హీరాము అనేటువంటి ఒక రాజు దగ్గర నుంచి. హీరాము దావీదు ఇద్దరు చాలా మంచి స్నేహితులు. దావీదుకి శత్రువులే ఎక్కువ, వాస్తవంగా మాట్లాడాలంటే తన జీవితకాలంలో శత్రువులే ఎక్కువ, యుద్ధాలు ఎక్కువ, నెమ్మది తక్కువగా ఉండేది, శత్రు జనం ఎక్కువగా ఉండేవారు. కాబట్టి దేవాలయం కట్టాలనుకున్నప్పుడు తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క స్నేహితుడైనటువంటి హీరాము దగ్గరికి పత్రికలు రాయించి సమాచారాన్ని పంపిస్తాడు దూతల చేత. అయ్యా, నా తండ్రి దేవాలయం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదు, అది నా చేత కట్టించాలనుకున్నాడు, నీ సహాయం కావాలని కోరతాడు. దావీదు చనిపోయేంత వరకు కూడా మంచి స్నేహాన్ని వారి మధ్యలో కలుగున్నట్టుగా మనం చదువుతూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయంలో
రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయంలో హేరాము అనేటువంటి రాజు చేత, తూరు రాజు అనేటువంటి హేరాము, ఇతడు దావీదుకు మంచి స్నేహితుడు. చనిపోయేంత వరకు కూడా వారి స్నేహము మధ్యలో విడదీయబల్ల, మధ్యలో ముగిసిపోవాల. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం లాగా రాయబడి ఉంటుంది. తరువాత తూరునకు రాజైన హేరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. యాలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. కాబట్టి మధ్యలో ఈ స్నేహం విడిపోలేదు, స్నేహితులుగా కొనసాగుతూ శత్రువులుగా మారిపోలేదు. కాబట్టి తను చనిపోయేంత వరకు కూడా ఈ స్నేహం ఉంది. అటువంటి హేరాము దగ్గరికి సహాయం కోరటానికి పంపుతాడయా. సీదోను, తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో విలువైనటువంటి కలప కలిగినటువంటి ప్రాంతాలుగా ఉంటాయి అవి. అందుట్లో పనిచేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు కూడా తన దగ్గర ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అతను కోరుకుంటున్నటువంటి సహాయం ఏమంటే కలప పంపించండి అని కోరుకుంటాడు. రైట్, మీరు పంపించాల్సినటువంటి కలపను నేను పంపిస్తా, దానికి ప్రతిగా నువ్వేం చేస్తావు అని ప్రశ్నించుకోకుండానే తనకు ప్రతిగా ఫలానది కావాలని కోరి పంపాడు. ఏం కావాలని కోరుకుంటున్నాడో చదువుతాం. హేరామునద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపిను. యెహోవా నా తండ్రైన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను, అపాయం ఏమీ లేకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి ఈ నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను. లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై పర్మిషన్ ఇవ్వండి కోరుకుంటున్నాడు దేవాలయాన్ని కట్టడానికి. లెబనోను ప్రాంతంలో ఉన్నటువంటి దేవదారు శ్రేష్టమైనవి, అత్యంత విలువైనటువంటి కలప, బంగారంతో పోటీ పడుతుంది. కాబట్టి అత్యంత శ్రేష్టమైనటువంటి కలప లెబనోన్లో ఉంది. లెబనోన్లో ఉన్నటువంటి దేవదారులను నరికించుకోవటానికి పర్మిషన్ ఇవ్వమంటున్నాడు. దానికి పైగా నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవ్వరూ లేరు. నీకు తెలియను గనక ఈ ఏర్పాటు చొప్పున ఇచ్చేస్తా. కాబట్టి ఇటువైపు నుంచి సహాయాన్ని కోరుకుంటున్నాడు తూరు రాజు అనేటువంటి హేరాము దగ్గరికి నుంచి. హేరాము దానికి ప్రతిగా ఏమి రాసి పంపిస్తాడంటే, నీకు కావలసినంత కలప నా పనివారి చేత నీ పనివారి చేత దాన్ని కట్ చేయించి సముద్రం మీద వేస్తాడు. సముద్రం మీద ప్రయాణం చేపేస్తాడంట. ఆ సముద్రం మీద వచ్చినటువంటి కలపను అతని ప్రాంతానికి చేరేలాగా నేను నీ చేతికి చేరేంత వరకు నాది బాధ్యత. దానికి ప్రతిగా నాకు ఆహారం ఇవ్వు. పొందుకుంటున్నావు కదా, నువ్వు కోరుకున్నది అడిగింది పొందుకుంటున్నావు కదా, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు ఆశించిన దాన్ని నువ్వు పొందుకునేటప్పుడు నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నటువంటి దానికి ప్రతిగా మేలు చేసినటువంటి వాడికి, సహాయం చేసినటువంటి వాడికి, నీకు వీలు కల్పించినటువంటి వాడికి ఏదో ఒకటి చెల్లించు. కిందటి భాగాల్లో మనం చదువుకుంటూ వస్తుంటే హీరాము సొలొమోను చెప్పిన ఇష్టమైన అంత మట్టుకు దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు
సొలొమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెయు పంపెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము, ఒక సంవత్సరం కాదు అది చేసిన పని. హీరాము ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? సంవత్సరం ఇచ్చాడు ఆ దేవాలయానికి. హీరాము చేసినటువంటి పని ఒక్కసారే. ఇటువైపు నుంచి వెళ్తున్నటువంటి సహాయం ఎన్నిసార్లు? ప్రతి సంవత్సరము. మేలు పొందే నేను. మనుషుడు మేలు పొందినప్పుడు మేలు పొందినటువంటి వారికి ప్రతిగా చేయాల్సింది ఒకటి ఉంటుంది. దాన్ని వదిలేసేసాం మనం. ఏం చేస్తాము? కృతజ్ఞత కూడికంటే జస్ట్ వి గ్యాదరింగ్ అండ్ లాస్ట్లో ప్రేమ విందు అని ఒక పేరు పెట్టేసుకున్నాం. అడ్జస్ట్మెంట్లతో అయిపోతుంది అన్నమాట కోడికలు. నీకు మేలు చేసిన నీ దేవునికి నీవేం చేశావు కృతజ్ఞత అని. హీరాము ఆశించినట్టుగా మానవ జాతి నుంచి ఆశిస్తున్నాడా పరమ తండ్రి ఏమన్నా? హీరాము ప్రతిగా ఆలోచన చేశాడు, ప్రతి ఫలం ఆలోచన చేశాడు. నేను ఇది చేస్తే నాకు ఇది చెయ్యి, నీకు కావలసినటువంటి దేవదర్భం నాను నేను పంపిస్తా, నాకు కావలసినటువంటి ఆహారాన్ని నీ దగ్గర నుంచి పంపించు. కాబట్టి హీరాము ఎలాగైతే సహాయం చేసి సహాయం వెనక ప్రతిఫలాన్ని ఆలోచన చేశాడో, మహోన్నతుడైనటువంటి దేవుడు మనుషుడికి చేయవలసినటువంటి సహాయాన్ని చేసి నీ దగ్గర నుంచి ఆశించడానికి ఆయన ఏమన్నా మానవ మాత్రుడు కాదు. నువ్వేదో ఇచ్చేస్తే తీసేసుకొని తృప్తి పొందాలనో అనుభవించాలనో, నీ ద్వారా తనకు కావలసినటువంటి కోరిక తీర్చాలనో, మనము ఇచ్చేదానిని బట్టి ఆయన మరింతగా వృద్ధి చెందాలనో దేవుడు ఆలోచన చేయట్లా. మనం ఏంటి ఇచ్చేది ఆయనకి? మన దగ్గర నుంచి తీసుకునే స్థాయిలో ఉన్నాడు ఆయన. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో 50వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. 9వ వచనం నుంచి. ఇశ్రాయేలు జనాంగంతో పరమ తండ్రి లాగుని మాట్లాడుతూ ఉంటుంటాడు. వారు ఏదో తీసుకొచ్చి అర్పిస్తున్నామని, ఇంకేదో సమర్పిస్తున్నామని, ఇంకేదో మేమిచ్చిన దానిని బట్టి నువ్వు తృప్తి పొందుతున్నామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడుతుంది ఏంటంటే, నువ్విచ్చింది ఏంటి నాకు? ఎవడవని ఇచ్చావు నువ్వు తీసుకొచ్చి? ఈ రోజున మనుషుల ఫీలింగ్ మహా భయంకరంగా ఉంటుంది. తాము ఏదన్నా ఇచ్చేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మేమిచ్చాం, నేనిచ్చా, నేను ఈ బట్టి ఇది జరిగిందనేటువంటి ఆలోచన మనకుంటదేమో. ఆ రోజున ప్రజలను వాదించిన దేవుడు ఈ రోజున ఉన్నటువంటి ప్రతి మానవ మాత్రం వాదించగలడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 9వ వచనం లాగా రాయబడి ఉంటుంది. నీ ఇంట నుండి నువ్వేదో కోడిని తీసుకొస్తున్నావని, నా ఇంటి నుంచి వచ్చింది కోడే. మన పేర్లు ఎన్నోసార్లు చెప్పాలి ఆ మాటకి. ఏదన్నా దేవుని సముఖానికి తీసుకొచ్చామనుకో, ఒకవేళ మన పేరు మర్చిపోయారంటే మనకు బీపీ లెగిస్తూ ఉంటుంది వెనకాల ఉండి. కనీసం ఒక్క మాట అయినా చెప్తారు, మంచిదే. చెప్పకపోయినా అది నా మాట ఎందుకు చెప్పలేదు, నేను ఇచ్చిన సంగతి ఎందుకు చెప్పలేదు, మేము ఇచ్చామని ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ అది మర్చిపోయారు అనుకో, సీక్రెట్గా ఉంటుంది, నీకు నీ దేవునికి తెలిసిద్ది, ఎవరికి తెలియాల్సిన విషయం కాదు ఇది. అరే చదువుతాం చూడండి. నీ ఇంట నుండి కోడినైనను పొటేలనైనను, నీ మందల నుండి పొటేలైనను నేను తీసుకొనను, నాకు అవసరంలా. నీ ఇంట్లో ఉండే కోడైనా, నీ మందలో ఉంటుండే పొట్టేలైనా నేను తీసుకోను. కింద భాగంలో అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, నువ్వు అందుట్లో ఇది నాది, ఇది నీకిస్తానని చెప్పేది ఏముంది? నాది కాకపోతే కదా చెప్పేది నువ్వు నాదని.
అవి ఎవరు అని చెప్తున్నాడు? చదివితే మళ్ళీ ఒకసారి ఎలాగని రాయబడి ఉంటుంది. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులను నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను, నువ్వేదో ఆకలి తీర్చాడు అని నీతో చెప్పను. ఇంకా వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తమును నేను త్రాగుతానా? అందువల్ల ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమేమి చేయవలసిన వారు అయి ఉంటారంటే, ఏదన్నా ఒక ఆవును కానీ ఎద్దుని కానీ తీసుకొచ్చి దాన్ని బలి అర్పణ చేసి దేవుని సమ్ముఖంలో దాన్ని దహన బలిగా కానీ సమాధాన బలిగా కానీ అర్పించవలసినటువంటి అర్పణలు ఉంటాయి. ఈ అర్పణలు చేసేటువంటి దాన్ని బట్టి నేను మాంసం తింటాను అనుకుంటున్నావా? నువ్వు ఏది తీసుకొచ్చేసి మేము ఇచ్చేస్తేనే ఆయన తింటున్నాడు, తినేసేస్తున్నాడు. ఆ బలి అంటాడు, ఈ బలి అంటాడు, దానికి బలి అంటాడు, దీనికి బలి అంటాడు, ప్రతి దానికి బలే. ఓహ్, మా ఇల్లంతా తినేసాడండి, మమ్మల్ని బాగా తినేసేసాడు. ఎవడు తినేది? ఎవరు తినేది? పరమతండ్రి మాట్లాడుతున్నాడు. నీదా? నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చినంత మాత్రం నీదా అది? ఈరోజు మనం అనుకున్నది అదే కదా, నాదిది అనుకుంటాం. ఏదైనా మన ఇంట్లో నుంచి వస్తే, మన స్వార్థ నుంచి వస్తే, మన యొక్క కష్టాజితంలో నుంచి వస్తే మనుషుడు స్పృహ కోల్పోయాడు. దేవుడు నాకిచ్చాడు, మరలా నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నేను దేవుడికే ఇస్తాననేటువంటి ఆలోచన లేదు. కోరుతూ ఏమంటున్నాడంటే, నేను నీ పశువులు కోరలేదు, నీ యొక్క వృషభములు కోరలేదు, జంతువుల యొక్క రక్తమును కోరలేదు, నువ్వేదో తీసుకొచ్చిన దాన్ని బట్టి నాకు ఆకలి తీర్చుకునేవాడిని కాదు అని మాట్లాడుకుంటే ఏమంటున్నాడంటే, స్తుతియాగము చెయ్యి, థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ గివింగ్, స్తుతియాగము చెయ్యి. స్తుతియాగము, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణగా లేదా కృతజ్ఞతగా లేదా దేవుని పట్ల కనపరచవలసినటువంటి గ్రాటిట్యూడ్గా చెయ్యి అని చెబుతూ మహోన్నతునికి మొక్కుబలి చెల్లించు. ఏదన్నా పొందాలనుకున్నప్పుడు నీ హృదయంలో ఏదో ఒకటి అనుకుంటావు కదా, దేవుడు నాకు ఇది ఇస్తే, ఇది చేస్తే, ఇది నేను చేయాలి. ఏ రోజునన్నా అసలు మీ మనుషులు ఎలాంటి ఆలోచనలు పుట్టే? ఏదైనా ఒక ప్రతిఫలము నేను పొందుకుంటే నా దేవునికి నేను చేయవలసినటువంటి ఫలం ఏంటి? ప్రతిగా నేను చేయాల్సింది ఏంటి? కానిటువంటి పని, అవ్వదనుకున్నటువంటి పని జరిగినప్పుడు, వ్యాపారానికి సంబంధించి ఏదైనా మనము లబ్ధి పొందినప్పుడు, దేహానికి సంబంధించి ఏదైనటువంటి మేలు కలిగినప్పుడు, విపత్తులోనికి, కష్టంలోనికి, క్లిష్ట పరిస్థితుల్లోనికి జారిపోతుంటే మరలా తిరిగి తెప్పరిలో చేసినట్లయితే నా దేవునికి నేను ఇది చేయాలి అనేటువంటి అసలు ఎప్పుడన్నా అనుకుంటామండి? అనుకోం. మనం ఫస్ట్ అసలు అనుకోం. నాకేదో కావాలని నేను అడగట్లేదు అంటున్నాడు పరమతండ్రి. నువ్వేదో తీసుకొచ్చి దాన్ని బట్టి నేను తీసుకొని తృప్తి పొందేవాడిని కాదంటున్నాడు. మరి నీకెందుకు? నేను ఆయన వల్ల పొందినటువంటి కృతజ్ఞత నీ హృదయంలో కలగాలంటే నువ్వు ఇది చేయాలి. నీ పశువులు వద్దంటున్నాడు, నీ గొర్రె మందల్లో ఉన్నటువంటి పొట్టేళ్ళు వద్దంటున్నాడు, ఇంకేదన్నా నాకు ఆకలితే నీ చెప్పేవాని కాదంటున్నాడు. 1000 కొండల మీద ఉన్నటువంటి పశువాదులు అన్నీ నావే, లోకము దాని సంపూర్ణత నాదే అని మాట్లాడుతున్నటువంటి దేవుడు దాన్ని ముగింపుని ఎలాగని తీసుకొచ్చాడంటే, స్తుతియాగం చెయ్యి, మేలు పొందుకున్నావు కదా. స్తుతియాగమును చేయటంలో ఎలాగను చేయాలి? నువ్వు ఏదైతే నీ మనసులో అనుకున్నావో దాన్ని చెయ్యి, మొక్కుబళ్ళు చెల్లించు. మనకి అనుకోం, ఇది వస్తే నేను ఇది ఇవ్వాలి అని మీ మనసులో ఎప్పుడన్నా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగించగలిగినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 4 సంవత్సరాలు ఆఫ్ చేశాడు, 3 సంవత్సరాల జీతాన్ని బీటెక్ కాలేజీలో పనిచేసినప్పుడు. మీ అందరికి తెలుసు అనుకోండి, చాలా మందికి 4 సంవత్సరాలు ఆఫ్ చేశాడు, 3 సంవత్సరాల జీతాన్ని వదిలేసాం. అది వచ్చేది కాదు, పెట్టేది కదండి. ముందే మాట్లాడేసాం ఇంట్లో,
ఇది రాదు, ఫిక్స్ అయిపోండి. ఒకవేళ వస్తే మాత్రం దాంట్లో షేర్ ఎంత, అది దేవుని సముఖానికి వెళ్ళాలి. పరమ తండ్రి కనికరించాడు, వాళ్ళ హృదయాలు కరిగిపోయాయి. ఎందుకని మరి వాళ్ళే ఫోన్ చేశారు, ఫోన్ చేసి అయ్యా ఒకసారి కాలేజీ దగ్గరికి వచ్చి మీకు రావాల్సిన అమౌంట్ని తీసుకెళ్ళండి అంటే, వెళ్ళిన తర్వాత వచ్చిన దాంట్లో మొట్టమొదటిగా తీసేసి బాక్సుల సెటప్ ఒకటి ఉంటుంది మా చర్చ్ బిల్డింగ్లో, ఇక్కడ కూడా 2 వచ్చినట్టు ఉన్నాయి. లోపల ఉన్నాయి కదా 2, 18,000 ఏమయ్యాయి. ఆ రోజున తీసుకొచ్చినటువంటి బాక్సులు కానీ, ఇది మాట్లాడుతున్న మైక్ కానీ, ఇంకొద్ది కావాల్సినటువంటి వాటిని తీసుకుంటే 18,000. మాకు వచ్చే దాంట్లో ఎంత వస్తుందో వచ్చిన దాంట్లో ఇది పక్కన పెట్టాలి. వస్తే ఈ రోజున కృతజ్ఞత అని చెప్పుకోవటానికి ఏదో ఒక మేలు జరిగింది కదా. మేలు జరిగిన దానికి నువ్వు చేసింది ఏంటి? అరే మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా, ఇదే కదా మనకు తెలిసింది. మీటింగ్ పెట్టుకోవటం, భోజనం చేయటం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవటం. నీ దేవునికి నీకు మేలు కలిగిందని ప్రతిగా నీవు ఏమి ఇవ్వటానికి సిద్ధపరచుకుంటున్నావు నీ మనసుని. విశ్వాస యొక్క హృదయం ఎలాగని పనిచేస్తుందంటే, దేవుడు ఆజ్ఞాపించాడా లేదనేది చూడ్డు. నీకు ఇది జరిగితే ఇది చెయ్యి అని దేవుని యొక్క ఆజ్ఞ ఉందా లేదా? మాటి మాటికి ఏమని చేస్తామంటే, గ్రంథంలో ఆజ్ఞాపించి ఉంటే. విశ్వాస హృదయం ఎలా పనిచేస్తుందంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఉందా లేదనేది చూడుకోకుండా తనకి ఏమి కలిగింది అది మాత్రమే దృష్టిలో ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద మానవ జాతి విస్తరించిన కారణాన నరులు విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నారు, అక్రమం విస్తరించుకుంటూ పోతుంది, మనుషులు దుర్మార్గులైపోయారు, తమ మార్గాలను చెరిపేసుకున్నారు, భక్తిహీనులయ్యారు. దేవుని యొక్క కోపము ఆ జనము మీద ఉండి ప్రేమించిన వాడై నోహును పంపించి నీతిని ప్రకటింపు చేసి మార్పు చెందిందని, ఇలాగనే ఉంటే శిక్షించబడతారని, దీనివల్ల మీరు నష్టపోతారని ఎన్నిసార్లు చెప్పినా వారు వెనకపోయేసరికి పరమ తండ్రి ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక వాడను కట్టమంటాడు. వాడను కట్టుకోవటం మొదలుపెట్టాడు నోవాహు. 600 సంవత్సరం నాటికి అది దగ్గర కట్టబడతా ఉంటుంది. చదువుతాం. 600 తనకు వయసు 600 సంవత్సరం నాటికి అది సంపూర్తి చేయబడి ఆ ఓడలోనికి ప్రవేశించినట్టుగా మనం చదువుతూ ఉంటాం. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నట్టుకై ఆ ఓడలోనికి ప్రవేశించారు. కాబట్టి ఓడలోనికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారనే సంగతులు మనం ఎన్నో మార్లు విన్నాం. కాబట్టి ఇప్పుడు వాటిని ప్రస్తావన చేయట్లా. మనుషులు ఎలాగను చెడిపోయినటువంటి జీవితాలను గడుపుతున్నారో దాన్ని బట్టి దేవుడు శిక్షించటానికి జలప్రళయాన్ని లోకానికి పంపించాడట. 40 దినములు ప్రచండమైనటువంటి వర్షం, కింద ఉన్నటువంటి అగాధ జలము, పైన ఉన్నటువంటి ఆకాశపు తుమ్ములు 2 ఏకమైనట్టుగా విపరీతమైనటువంటి నేల మీద ఉన్నటువంటి ప్రతి ఎత్తైనటువంటి శిఖరం మునిగిపోయేంతటి ప్రవాహాన్ని దేవుడు పంపించి శిక్షించబోతా ఉన్నటువంటి సమయం అది. కాబట్టి నోవాహుకు 600 సంవత్సరము అతని వయసు ప్రారంభమైనటువంటి సమయంలో వారు ప్రవేశించినట్టుగా మనం చదువుతాం. భాగంలో 6వ వచనం చదువుతాం. ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. నోవాహుకు 600 ఏండ్ల సంవత్సరం నాటికి జల ప్రవాహాన్ని భూమి మీదకు దేవుడు పంపించాడు. కాబట్టి జల ప్రవాహం ప్రారంభించబడింది. నోవాహు యొక్క భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు ఇలాగున నోవాహు కట్టినటువంటి ఓడలోనికి ప్రవేశిస్తారు. నిజంగా ఆ ఓడలో నోవాహు ఏదో ఒక మంచి అంతరిక్షానికి పోలా, కావలసినటువంటి ఏర్పాట్లన్నీ పెట్టుకొని తినటానికి త్రాగటానికి ఎంతకాలమైన ఇబ్బంది లేకుండా ఉండేంత స్పేస్ సెంటర్కి పోలా. ఆయన వెళ్ళినటువంటి స్థలము వాడలోనికి ప్రవేశించాడు. వాడలో ఉన్నటువంటి నోవాహు యొక్క మనసు ఎలా పనిచేసి ఉంటుంది?
అమ్మయ్య ఎంతకాలమైన పడిన ఇంకా అనుకుని ఉంటాడా? లేకపోతే అసలు ఈ జలప్రవాహం తీవ్రతను చూసి లోపల కొట్టమిట్టాడుతూ ఉంటుంది. లోపల ఉన్నోడికి తెలిసిద్ది. వాడ కట్టబడిన తర్వాత వాడలో ప్రవేశించినటువంటి 8 మందిని చూసి, తన భార్యను చూసి, బిడ్డలను చూసి, కోడలను చూసి, తన కుటుంబాన్ని బట్టి తను ఎంతగా ఆలోచన చేసి ఉంటాడు. ఎన్ని ఆలోచనలు మధ్యలో ఉండుంటాయి. నిజంగా ఈ ఓడలో నుంచి నిజంగా మేము తిరిగి భూమి మీద కాలు మోపగలమా? విశ్వాసం ఉంది, కానీ తీవ్రత కనిపిస్తుంది. మనకులాగా రోజు క్లీనింగ్ చేసుకునేటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి ఇవేమీ లేవు అక్కడ. వేటితో సహజీవనం నిజంగానే తన మనసు నిశ్చయించుకున్నాడు అనుకుందాం. ఖచ్చితంగా నేను బయటికి వెళ్తా, నా దేవుడు నన్ను బయటికి తీసుకెళ్తానటువంటి మంచి ఆలోచన ఉందనుకుందాం. రోజు క్లీనింగ్ చేయటానికి డెటాలు లేకపోతే ఇంకేదన్నా స్మెల్ రాకోకుండా చేసేటువంటి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ వేసి రోజుకి ఒకసారి క్లీనింగ్ చేసుకొని వచ్చే పరిస్థితి కాదది. ఎన్ని రోజులు ఉన్నాడు దగ్గరగా అందుట్లో? మరలా దగ్గరగా సంవత్సరం, దగ్గరగా సంవత్సర కాలం పాటు వాడలో ఉన్నటువంటి నోవాహు యొక్క ఎంత సహించుకొని ఉంటాడు, ఎంత ఓర్చుకొని ఉంటాడు, అన్నిటికీ తాళుకొని ఉంటాడు. నిజంగా ఈ వాడలోంచి తన భూమి మీద కాలు మోపగలనా, తన కుటుంబం యొక్క పరిస్థితి ఎలాగుంటుందని ఎన్ని మార్లు ఆలోచన చేసి ఉంటాడో. తను ఆలోచన చేసిన దానికి దేవుడు ఒక రోజున జల ప్రవాహాన్ని తగ్గించి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. వాడలో ఉన్నటువంటి మనుషులకి ఏ హాని కలగల. వాడలో నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను జరిగించినటువంటి కార్యం ఏమంటే, దేవుడు నన్ను ఎంతటి విపత్తుల నుంచి, లోకమంతా చచ్చిపోయినటువంటి శవాలై ఉంటే నన్ను నా కుటుంబాన్ని రక్షించి కాపాడిన దానికి ప్రతిగా నోవాహు చేసినటువంటి కార్యం ఏమంటే బలిపీటను కట్టేసేసాడు, సెలెక్ట్ చేసేసాడు. తానుతో పాటు వచ్చినటువంటి వాటిలో ఏవైతే పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి చెప్పబడుతున్నటువంటి పక్షులు ఉన్నాయో, జంతువులు ఉన్నాయో, వాటిని సెలెక్ట్ చేసి బలిపీఠం మీద వాటిని దహన బలిగా అర్పించడం జరుగుతుంది. ఇందులో ఎక్కడ అగ్ని కనపడింది? వాడ దిగిన వెంటనే బలి అర్పించాలి సుమి, జాగ్రత్త. దేవుని ఆజ్ఞ కనపడింది అందుట్లో. ఆదికాండం 7వ అధ్యాయం లేదా 8వ అధ్యాయం చదువుతాం. 8వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఆదికాండం 8వ అధ్యాయము 15వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం. ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అంతటా దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడలను వాడల నుండి బయటికి రండి. అప్పటికి 300 రోజుల పైన గడిచిపోయినటువంటి కాలం అది. అతనికి 600 సంవత్సరము నాడు వాడ నిర్మాణం జరిగిపోయింది. 600 సంవత్సరము నెల కూడా చెప్పాలా? ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. 7వ అధ్యాయంలో జల ప్రవాహము ఎన్నో సంవత్సరం నాడు ప్రారంభమైంది? 11వ వచనంలో ఎప్పటికి జల ప్రవాహం ప్రారంభించబడింది? 7వ అధ్యాయం 11వ వచనంలో నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధముల ఓటలన్నీ ఆ దినమందే విప్పబడిను. అతనికి 600 సంవత్సరాలు 2వ నెల 17వ రోజున స్టార్ట్ అయింది. ఈ జల ప్రవాహం ఎప్పుడు ఆగిపోయింది? 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో జల ప్రవాహము ఆగిపోయినటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయి ఉండెను. 13 చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. మరియు 601వ సంవత్సరము 1వ నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను.
600 సంవత్సరంలో ఓడలోనికి ప్రవేశిస్తే 601వ సంవత్సరంలో ఓడలో బయటికి రాలేదు, కానీ నీళ్లు మాత్రం ఇనికిపోయాయంట. అప్పటి వరకు ఉంది తీవ్రత. 40 రోజులు పడినటువంటి జల ప్రవాహం యొక్క తీవ్రత దగ్గరగా సుమారుగా 1 సంవత్సరం పాటు ఉంది. ఈ సంవత్సరం పాటు లోపల మాత్రమే నివాసం చేస్తూ, లోకంతో సంబంధం లేదు, బయట వాతావరణంతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, మొత్తం తెగిపోయినాయి. లోకంతో సంబంధం తెగిపోయింది, ప్రజలతో సంబంధం తెగిపోయింది, బాహ్య ప్రపంచంతో వాతావరణంతో సంబంధం తెగిపోయింది. లోపల ఆ 8 మంది మాత్రమే మాట్లాడుకోవటం, ఏది మాట్లాడుకోవాల్సి వచ్చినా. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఇంట్లో ఉంచితే ఈ రోజున గంట కూడా ఉండరు ఇంట్లో. అయితే అయింది, ఏదైతే అయింది, బయటకు వచ్చేస్తారు. కరోనా టైంలో ఉన్నారా? ఎంత లాక్డౌన్ పెట్టినా, కరోనా టైంలో లాక్డౌన్ అని పెడితే 2 గంటలు ఇంట్లో ఉండాలంటే మనిషికి చిర్రెత్తిపోతుండేది. అసలు ఎవడుంటాడు ఇంట్లో అని. ఆ చెట్టు కిందకు పోవటం, అటు పోవటం, ఇటు పోవటం, ఎవరో ఒకరిని చూసి రావటం, కనబడి దూరంగా ఉండి చూడటం, మళ్ళీ లోపల పోవటం. సంవత్సరం పాటు మానవ జీవితాలకు వేరై ఒక స్థలంలో బ్రతకాలంటే నిజంగా ఎన్ని ఆలోచనలు తిరిగి ఉంటాయో మనిషికి. అసలు తను అనుకొని ఉంటాడు, ఈ తీవ్రతకి జరుగుతున్నటువంటి దానికి అసలు ఈ వాడ నిలబడిన తర్వాత దాంట్లోంచి మేము బ్రతికి బయటకు వచ్చి, అనుమానం లేదు, విశ్వాసం ఉంది, కానీ ఆందోళన మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో మనుషుని కొడుతుంది. ఇబ్బంది లేదనుకుంటాడు, నెమ్మదిగానే ఉందనుకుంటాడు, క్షేమకరమైన స్థలంలోనే ఉన్నానని భావన ఉంది, కానీ ఆందోళన ఉంటుంది చూడండి లోపల పనిచేసేటువంటి. దీన్ని అంతటిని తట్టుకొని బయటకు వచ్చినటువంటి మరుక్షణంలో బలిపీఠాన్ని కట్టేసి, బలిపీఠం మీద దేవుడు ఆజ్ఞ కనిపించకపోయినా పవిత్రమైనటువంటి వాటిని తీసుకొచ్చి బలులు అర్పించడం అనేది చూస్తాం. చదువుతాం కింద గ్రంథంలో 18వ వచనంలో, 17వ వచనంలో, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడిన ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి, భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని ఇంతవరకు చెప్పాడు. బయటికి రండి, మీరు రండి, మీతో పాటు తీసుకెళ్ళినటువంటి వాటన్నిటిని బయటికి తీసుకొని రండి. ఇంతవరకు మాత్రమే కనిపిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞగా. దానికి జోడించి ఏం చేస్తున్నాడు నోవాహు? దానికి జోడించి ఏం చేస్తున్నాడు? నన్ను కాపాడిన దేవుడు, కుటుంబాన్ని కాపాడిన దేవుడు, లోకమంతా ప్రాణం పోగొట్టుకుంటే లోక జనుల్లో నన్ను, నా కుటుంబాన్ని మాత్రం క్షేమంగా భూమి మీద తీసుకొచ్చినటువంటి దేవునికి నేను ప్రతిగా ఏం చేయాలి? అర్పణ ఒకటి ఉంటుంది. ఈ రోజున అర్పణ ఏమి లేదు, ముఖస్థుతి మాత్రం ఉంది, క్రియలతో కూడినటువంటిది లేదు. ఆ రోజున అర్పణ జరుగుతుందంట. చూద్దాం ఏమేం చేస్తున్నాడు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. తన కోసం ఉంచుకోవచ్చుగా, ఇది మంచిది, ఇది శ్రేష్టమైంది, ఇది పవిత్రమైంది, తన కోసం ఉంచుకోవచ్చు కదా. ఆజ్ఞ లేదు కదా తనకు అర్పించాలని, దేవుడికి అర్పించాలనేటువంటి సూచన లేదు కదా గ్రంథంలో. స్ట్రైట్ ఫార్వర్డ్గా వాడలో నుంచి బయటకు వచ్చినటువంటి తొలిగా నువ్వు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వాటిని తీసుకొచ్చి బలిగా అర్పించమని దేవుడు నేరుగా కోరుకోకపోయినా తన మనసులో గ్రాటిట్యూడ్ పనిచేస్తుంది. కృతజ్ఞత, కాపాడిన దేవునికి కృతజ్ఞత. మేలు పొందినటువంటి మనుషుడు, దేవుని వలన ఇది కలిగిందని భావించినటువంటి మనుషుడు, దేవుడే చేసేటటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషుడు ఏం చేయాలంటే, చేసిన దేవునికి ప్రతిగా నా పక్షం నుంచి నేనేం చేయాలి? నాలుగు మాటలు చెప్పుకొని పోతే సరిపోద్దాం. ఒక స్తుతి, నీకు ప్రతిగా నీ చేతికి అప్పగించబడిన దాన్ని దేవునికి ఏం రిటర్న్ అవుతుంది? రిటర్న్ ఏమవుతుంది?
బలి అర్పణ జరిగితే పరమ తండ్రి దాన్ని తెలియచేసినటువంటి సంగతి ఏంటంటే దాన్ని ఇంపైన సువాసనగా ఆగ్రహించను. దేవుడు అంగీకరించాడంట. ఎలాంటి దానికి అంగీకరించాడు? అని లాగేస్తే ఉంటుంది చూడండి స్మెల్. కొన్ని మార్లు కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాసన ఒక్క నిమిషం అక్కడ నిలబడి లాగేస్తాం, సాటిస్ఫై అవుతాం. ఇంపైనటువంటి సువాసనగా అర్పించబడినటువంటి బలి అర్పణ ఈ రోజున మన కుటుంబాల్లో ఏం అర్పించబడుతుంది? అలాగా మీటింగ్ అండ్ మీల్సా, కోడిగా పెట్టుకోవటం, భోజనాలు పెట్టడం. మీటింగ్ అండ్ మీల్సే. నీ పక్షంగా దేవునికి ఏమి ఇవ్వాలి? మేలు పొందినటువంటి నేను నా దేవునికి ప్రతిగా నేనేమి ఇవ్వాలి? ఆయన ఆశించట్లా ఏదో కొద్ది ఉండు, ఇంకేదో అయ్యండి. నీకు ఆయన వలన మేలు పొందేటువంటి గ్రాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది క్రియారూపంలో కనపరచడం. ఏమిస్తున్నాం మనం? ఒక విశ్వాస హృదయంలో సహజంగా కలగాలి కదా. అది దేవుడు కోరాడా, చెప్పాడా, ఆజ్ఞాపించాడా, ఇలాగనమన్నాడా, ఎక్కడైనా కనబడుతుందా? జలప్రలయం ముగిసిపోయిన తర్వాత వాళ్ళలోంచి బయటికి రమ్మన్నాడు. నీతో పాటు ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకురమ్మన్న మాటలు కనబడుతున్నాయి, కానీ వచ్చిన వాడు బయట ఏమి చేయాలనే సంగతి విశ్వాస యొక్క హృదయంలో స్వతహాగా పుడుతుంది. దానికి ఎవడు ఆజ్ఞాపించాల్సిన అవసరంలా, ఆదేశించాల్సిన అవసరంలా. దేవుడు నాకు చేసిన దానికి ప్రతిగా నేను దేవునికి ఏం చేయాలి? నా దేవునికి ఏమి ఇవ్వాలి? నా దేవుని పని కొరకు నేనేం చేయగలను? అందువల్ల మరోసారి ఇంపైన సువాసనగా ఉన్నటువంటి సంగతులు చదువుతాం. 8వ అధ్యాయము దహన బలి అర్పించను 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇంపైన సువాసనగా ఆగ్రహించి. నువ్వు ఇచ్చేది ఎలాగుంటుంది? దేవునికి ప్రతిగా ఇచ్చేది ఎలాగుంటుంది? పొందిన మేలుకు ప్రతిగా ఇవ్వటం అనేది ఒకటి నేర్చుకోవాల్సిన వారమై ఉంటాం. కృతజ్ఞత, ముఖస్తుతి చేయటం కాదు కృతజ్ఞత అంటే. ఏదో మనకు తోచినట్టుగా ఏదో చేసుకుని పోవటం కాదు కృతజ్ఞత అంటే. మనుషుడు ఇచ్చిన దేవునికి ప్రతిగా తాను ఏమి ఇవ్వగలుగుతున్నాడు దాన్ని చూడాలి. ఒక వాస్తవమైన సంగతి ఏంటంటే మనుషుడు వృద్ధి చెందకపోవటానికి గల కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏమంటే వెదజల్లడం. ఎవరికి? ఏ దేవుడైతే సమస్తాన్ని కలగజేశాడో ఆ దేవునికి మనుషుడు వెదజల్లకపోవటమే నీ అభివృద్ధి కుంటుపట్టం. సామెతల గ్రంథంలో ఇలాగని రాయబడి ఉంటుంది, బిగపట్టేస్తామండి. అందరికీ అనుకున్న దానికంటే ఎక్కువగా చేసేస్తాం. మేనలుడు అనుకోండి, పెళ్ళో ఫంక్షనో అనుకుంది, ఇంట్లో లేకపోయినా, ఎందుకు ఇంట్లో లేకపోయినా వాడికి బంగారపు చైన్ తీసుకెళ్ళాలి. నేర్పించారు మనకి. ఇది నేర్చుకోవాలా. అప్పు చేసైనా బంగారపు చైన్ పెట్టాలి. మేనగోళ్ళు అనుకోండి, ఏది ఉన్నా లేకపోయినా ఆమెకి వెళ్ళే షేర్ ఆమెకి వెళ్ళాలి. ఇంకెవరైనా మనవడు అనుకోండి, పుట్టాడు అనుకో మనవడు, వెండి గిన్నెలో తినాలి. వీళ్ళకి అసలు తినటానికి గిన్నె లేకపోయినా వాడికి మాత్రం వెండి గిన్నెలో పెట్టాలి. ఇంకేదన్నా ఉన్నారనుకోండి, ఏది ఆగదు, ఎక్కడ రాజీ పడరు, ఎక్కడ వెనక్కి తీయదు, చెయ్యి పెట్టాల్సిన దానికంటే డబల్. సమస్తాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుని దగ్గర బిగబట్టడం ఏంటి? ఆపేయటం ఏంటి? ఇవ్వకుండా వెనక్కి లాగేసుకోవటం ఏంటి? కృతజ్ఞత భావం లేకుండా బ్రతకటం ఏంటి?
కాబట్టి కృతజ్ఞతలో స్తుతియాగం అనేది అనగా దేవుని స్తుతించటం, మహిమపరచటం, ఆయన చేసిన దాన్ని ప్రకటన చేయటం అనేది ఒక భాగం. అది మాత్రమే కృతజ్ఞత అవల. కృతజ్ఞత భావనతో ఆతిథ్యాన్ని కల్పించడం ఒక భాగం. సగం చేసేస్తాం, సగం దాన్ని అసలు ప్రధానమైనటువంటి దాన్ని వదిలేసేస్తాం మనం, యూదులు చేసినట్టుగా. అయ్యో వేషధారులైన శాస్త్రులు పరిశీలారా, మీరు పుదీనాలను, సోపులను, జీలకర్రలను చెల్లించవలసినటువంటి ప్రతి దాంట్లో 10వ వంతు చెల్లించుకుంటూ వస్తున్నారులే కానీ అసలు ప్రధానమైన దాన్ని వదిలేశారుగా. కృతజ్ఞత అనేటువంటి దాంట్లో కృతజ్ఞత అర్పణ అనేది ఒకటి ఉంటుంది. దేవుని సమీపించేటప్పుడు కృతజ్ఞతగా నాకు దేవుడు ఇది చేశాడు, మా కుటుంబానికి ఇది చేసినటువంటి ఒక భావన కలిగినప్పుడు దాంట్లో కృతజ్ఞత అర్పణ ఒకటి ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. కీర్తన గ్రంథం 100:4 చదివి ఇక్కడికి వద్దాం. కీర్తన గ్రంథం 100:4 లాగా రాయబడి ఉంటుంది. చాలా సంగతులు మాట్లాడాలో మీరు తట్టుకుంటారు లేదని చూస్తున్నా, అయినా నాకు తెలుసు మీరు కూర్చోగలరు. ఈ రోజున చాలా మంచి వాతావరణంలో మనల్ని కూర్చోబెట్టారు. ఒక 15-20 నిమిషాలు జస్ట్ ఓపిక పట్టండి, ఎందుకంటే మధ్యలో ఉంది ఇప్పుడు పరిస్థితి, అటు ఇటు కాకుండా అవుతుంది. రైట్. కీర్తన గ్రంథం 100:4 కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ముఖస్థుతి చేసుకుంటూ కాదు, ఆయన నామాన్ని కీర్తించుకుంటూ కాదు. నోవాహు వాడలోంచి బయటికి రాగలోనే సాగిలపడి నమస్కారం చేసి, యా మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను నా జన్మలో, సరిపోతుంది అది. అవును కదా, ఇలాగనే మాట్లాడుకోవాల్సి వస్తే దేవునికి నమస్కారం చేయాలనుకుంటే లేదా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే సాగిలపడి నమస్కారం చేసి, నేను బ్రతికున్నంత కాలంలో ఈ ప్రవాహాన్ని మర్చిపోలేను, ప్రవాహంలోంచి కాపాడిన దానిని మర్చిపోలేదు. మీరు మమ్మల్ని కాపాడారు. జస్ట్ ఫ్యూ వర్డ్స్ సరిపోతాయి, 4 మాటలు చెప్పుకుంటే సరిపోతాయి దేవునికి. మళ్ళీ బలిపీఠం ఏంటి, బలి మీద అర్పణ ఏంటి? కృతజ్ఞత అర్పణలు తీసుకొని చేతపట్టుకొని మనుషుడు కృతజ్ఞతను చెల్లించడానికి రావాల్సిన వాడే ఉంటాడు. ఇది మర్చిపోయాం మనం. కృతజ్ఞత కూడికంటే జస్ట్ మీటింగ్ అండ్ మీల్స్, మాటికి చెప్తాను నేను, ఎందుకంటే ఇదే చేస్తున్నాం మనం అందరం. సామెతల గ్రంథం 11వ మనుషుడు తాను వృద్ధి చెందకపోవటానికి ప్రధానమైనటువంటి కారణాల గురించి మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 11వ 24 రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి మొత్తం ఉన్నదాన్ని బిగబట్టి పూర్తిగా శూన్యానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారంట. వృద్ధి చెందటం దేని మీద ఆధారపడి ఉంటుంది? వెదజల్లే దాని మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా ఇసిరే కొద్ది ఏమవ్వాలా, ఇచ్చుకుంటూ పోతే కొన్ని మార్లు అంటారు, నాది కాదు అత్తగారు సొమ్ము అన్నట్టుగా ఎవడికి పడితే వాడికి ఏదంటే అది మాటికి ఇటమే ఇచ్చేయి. ఇచ్చే కొద్ది ఏమవుతుంది? లోకల్లో సామెత, ఇచ్చే కొద్ది తరగాల. ఏనేంది రివర్స్గా చెప్తాడు. ఇచ్చే కొద్ది ఏమవుతుంది? వెదజల్లే కొద్ది ఏమవుతుంది? బెగబట్టినంతకాలం దాచేసాము, పట్టేశాము, ఉంచేసాము అనుకుంటున్నటువంటి మనుషుడు ఏదో ఒక రోజున శూన్యపు స్థితికి వస్తాడు. ఇప్పుడు బాగున్నట్టే ఉంటుంది. దాచిపెట్టి అంటే ఎవడొక చేతికి అప్పగించిపోవాలిగా. తీసుకెళ్తాడు ఆయన? తీసుకెళ్తాడా? దాచిపెట్టినాడు ఎవడని తీసుకెళ్తాడా మనుషుడు? ఎవరికి అప్పగించాలి? నెక్స్ట్ ఎవరికి వాళ్ళకి అప్పగించాలి. కూతురుకో కుమారుడికో ఎవరికో అబ్జెక్ట్ పెడదా.
ఒక సామెత, మోటు సామెత ఒకటి ఉంది, పండిత పుత్ర బాగా బిగబెట్టి పెడితే మొత్తాన్ని ఎప్పుడు అవ్వజేయాలనేటువంటి ప్లాన్లో వాడుంటాడు. నువ్వు బిగబెట్టావు కదా, నీ దగ్గర ఉన్నాడు, నీ దగ్గర ఎలాగ వసూలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు అంటే దేవునికి ఇది దేవుని పనికి, ఇది దేవుని యొక్క పని అవసరాలకు, దేవుని యొక్క రాజ్య విస్తరణకు, దేవుని యొక్క రాజ్యంలో కావలసినటువంటి ఉపకరణాలకు. అసలు మనకు ఆలోచన రాదే, ఇది కావాలి. ఎన్ని అవసరతలు ఉంటాయి ఒక్కొక్క స్థానిక సంఘంలో, ఎన్ని అవసరతలు ఉంటాయండి ఒక్కొక్క స్థానిక సంఘంలో. మన ఇంటికి అవసరం చూసుకుంటే ఫ్యాన్ లేదు ఆ గదిలో, వెంటనే తెల్లారిపాటికి ఫ్యాన్ రావాలి మన ఇంటికి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, అసలు కూలర్ లేకపోతే తట్టుకోలేకపోతున్నాం. కూలర్ రావాలి ఇంటికి, ఇంకేదైనా లేకపోతే ఇంటికి రావాలా, ఇంకేదైనా లేకపోతే రావాలా, ఇంకేదైనా లేకపోతే రావాలా. స్థానిక సంఘానికి వచ్చినప్పుడు ఏమి గుర్తుకు రావు కదా మనకి. ప్రభు యొక్క పని కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని పని మరింతగా జరగటం కొరకు నీ వంతుగా నువ్వు వెదజల్లిందేంటి? కృతజ్ఞత భావం కలిగినటువంటి వాడు ఎంతైనా చల్తాడంట. మొన్నగా ఇచ్చింది, నిన్నగా ఇచ్చింది, అది నేనే తెచ్చా, ఇది నేనే తెచ్చా, అది మా ఇంటి నుంచి వచ్చింది, ఇది మా ఇంటి నుంచి వచ్చింది. ఈ లెక్కలు వేసుకోవాలంటే దావీదు ఎప్పుడో ఇక చాలురా, నేను సంపాదించలే కానీ నువ్వు ఇచ్చావు, నువ్వు ఈ మాకు అదేదో నేనే పూనుకున్నా మొత్తం. ఎవరితో చెప్పాలి? సొలొమోనుతో. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, నరునికి కాదు, దేవునికిది. కాబట్టి కట్టవలసినటువంటి ఆలయానికి కావలసినటువంటి బంగారము, వెండి, ఏవైతే ఉపకరణాలకు కావలసినటువంటి పనిముట్లు ఉన్నాయో వాటన్నిటికీ నా స్వసంపద్యం నుంచి తీసి ఎంత ఇచ్చాడు అనుకున్నారు? భలే చెప్పేస్తున్నారండి. 7 లారీలు బంగారం అని. 7 లారీలు బంగారం. అసలు కనీసం టాటా ఏసీ అంత బంగారమైన ఈ జీవితంలో చూస్తామో లేదో తెలియదు. టాటా ఏసీయా ఒక 2 కేజీలు చూస్తారా ఈ జీవితంలో? 2 కేజీలు బంగారం, కేజీ కూడా కష్టం, కాసు ఇవ్వలేమండి. అసలు మన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోండి, నా జీవితాల్లో ఖచ్చితంగా నేను ఒక బంగారపు పాత్రను చేయించాలి అని అసలు అనుకోండి, గుండె పగిలిపోద్ది. మనకి గుండె పగిలిపోద్ది. పడతాయండి అక్కడ. వాళ్ళకి ఆ తీరెక్కింది. మనకేమనిపిస్తుందంటే ఏ చిన్నది చేసినా అది బయోస్కోప్లో వేసి చూసినట్టు కనపడుతుంది, అంత కనపడుతుంది మనకి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో కట్టబోయే ఆలయము దేవునికి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి, ఎవడడిగాడు దావీదుని ఇంత బంగారం సంపాదించాలని, ఇంత బంగారాన్ని పోగు చేయాలని, ఇంత బంగారం అయితే పని జరుగుతుందని ఎవడడిగాడు? ఎవరు బలవంతం చేశారు? కృతజ్ఞత. ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ తరంలో ఒకడు రాజు అయి ఉంటాడు గ్యారెంటీ అని అన్నాడు. భూమి నిల్చున్నంతకాలం, సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్నంతకాలము నేను దావీదుతో అబద్ధం ఆడట్లా. సూర్యుడు ఉన్నాడా? దావీదు యొక్క వంశం ఏలుబడి చేస్తుంది. నేడు క్రీస్తు ప్రభు దావీదు యొక్క వంశం నుంచి వచ్చిన వాడే, అది నెరవేర్చబడుతుంది. ఏం తెలుసు మనకి గ్రాటిట్యూడ్ అంటే? దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అంటే ఆజ్ఞ ఉందా, ఇది ఉందా, అది ఉందా? దేవునికి ఇచ్చే దాంట్లో ఆజ్ఞ ఏంటండి? అసలు పరిమితులు చూడటం ఏంటి? ఇచ్చేసా, నేను ఇచ్చా, నువ్వు ఈ మొకేగా ఇచ్చావని కూడా ఈనేరు. ఇంట్లో ఎవరన్నా ఒక భార్య ఏదన్నా ఇచ్చి నా వంతు నేను అందనుకోండి, నేను చెప్పాక మళ్ళీ నువ్వేంటి అని నివారించేవాళ్ళు ఒకళ్ళు.
అసలే ఇప్పుడు రాకపోతే తండ్రి ఎత్తే కుమారుడు ఒప్పుకోడు, కుమారుడు ఎత్తే తండ్రి ఒప్పుకోడు. నేను ఇచ్చేలే అని ఇంకొకళ్ళు, నేను ఇచ్చేలే ఇంకొకళ్ళు. ఒకవేళ బిడ్డ ఎత్తే తల్లి ఒప్పుకోదు, తల్లి ఎత్తే బిడ్డ ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి అసలు నువ్వు చూపించేటువంటి కృతజ్ఞత భావమేది. నీకు మేలు పొందామనే కదా ఈ భావన అంతా. దావీదు చూపించాడంట వెదజల్లి, తనకు ఎంత వెదజల్లాడో ఒక్క సంగతి చదివేసి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాం, లేదా 3వ వచనం చదువుతాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడల రేకుల మూతలకు బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, పనివారు చెయ్యి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని, దగ్గరగా 72 టన్నులు బంగారం. కేజీలు కాదు అది. అందుకనే 7 లారీలు అంటున్నారు. ఒక్కొక్క లారీకి 7 టన్నులు వేసుకున్నా 10 టన్నులు వేసుకున్నా 10 ఏళ్ళు 70 కదా అండి. 18 అంట. ఆయన 10కి మనం 10 కట్టాం కదా, ఒక్కొక్క లారీకి 10 టన్నులని 72 టన్నుల బంగారం దగ్గరగా వెదజల్లుతూనే ఉన్నాడు. ఇది ఇక చాలు అనుకోకుండా వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, బెగబట్టి లేమిడికి వచ్చిన వారు కలరు. బెగబట్టాడు ఒకడు, మనదో తెలుసు అన్నమాట. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో భూమిని అమ్ముకొని వచ్చేసి మంచి భావనతో వచ్చాడు. నా దేవునికి నేను ఇవ్వాలనేటువంటి భావనతో వచ్చాడు. దేవునికి ఇవ్వాలంటే భావన ఉంది, కానీ దేవుని దగ్గరే కొట్టేయాలనేటువంటి భావన ఉండకూడదు. దేవునికి ఇవ్వాలనే భావన ఉంటుంది, చాలా మంచిది. కానీ దేవుని దగ్గరే కొట్టేసి దాచేసి సీక్రెట్గా ఉంచేసి ఇది ఎవరికీ తెలియకోకుండా నాకు నేనే మేనేజ్ చేసుకుంటగలను అనేటువంటి భావన కలిగిందా, తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టేసాడంట. ఏం బాబు ఇంతేనా అని అన్నాడంట. అంతేనండి. అసలు ఎన్నిసార్లు దొంగతనం చేస్తున్నాం మనం దేవుని సొమ్మును. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, కృతజ్ఞతార్పణ కాదు, స్పెషల్లీ మెర్సీ అనే ప్రత్యేకమైనటువంటి కృప పొందినప్పుడు సంగతి కాదు. దేవునికి ఇవ్వటానికి సైతం పక్కన పెట్టేసి నిన్నెవడు అడిగినా ఇంతే అని చెప్పేసి నన్ను అడిగినా నేను ఇదే, ఇద్దరు కూడబలుక్కొని వచ్చి అప్పటికీ ఒక అవకాశం ఇచ్చాడు పరమ తండ్రి. ఇంతేనా అంటే కొద్దిగా ఆలోచన చేసుకొని సిగ్గుపడుకుంటైనా అంటే కొద్దిగా దాచుకున్నామండి. అంతా తేలేదు కానీ కొద్దిగా దాచుకున్నాం అని ఒక్క మాట చెబితే ఆ రోజున బ్రతికేవాడే. ఇంతలో అడవుడికి వచ్చేసింది. మా ఆయన వచ్చేసాడు, డబ్బులు ఇచ్చేసేసాడు, మాకు పేరు ఘనత అందరి ముందులో మాకు మంచి పేరు ఉండిద్ది, అందరిలాగానే మా పేరు కూడా ఉండిద్ది అనుకుంటే ఆమె వచ్చేసింది. ఊక్కుంటూ వచ్చేసరికి మళ్ళీ ఒక ఛాన్స్, అమ్మ ఇంతేనా అమ్మిందంటే అంతేనండి. చల్ల మోసుకెళ్ళిన వాళ్ళు కింద ఉన్నట్టున్నారు అనుకుంటే నిన్ను కూడా మోసుకుపోతారులే అన్నారు. ఎవడు నష్టపోయేది? దోచేస్తే దేవుని దగ్గర అబద్ధం ఆడితే, దేవునికి ఇవ్వాల్సింది సైతము హృదయంలో నిశ్చయించుకొని అది యథార్థంగా లేకపోతే, వాళ్ళు నిశ్చయించుకున్న మాట వాస్తవమే, ఎంత ఇవ్వాలి ఇంత దాచుకోవాలి నిశ్చయించుకున్న మాట వాస్తవమే, దాంట్లో జెన్యూనిటీ లేదు. ఏమంటే ఫలానా పని కోసం కొంత దాచుకున్నాము, ఇది మా అవసరాల కోసం ఉంచుకుంటున్నాం, ఇది మీకు ఇవ్వబోతున్నాము, ఇది దేవుని పని కోసం వాడబడాలి అనేటువంటి యథార్థత లేకోకుండా నేను హృదయంలో నిశ్చయించుకున్నంత, ఇది ఒక లేఖనం చదువుతున్నారనమాట. ప్రతి వాడును తన హృదయంలో నీ జీవితంలో ఎప్పుడు 50 రూపాయల కంటే ఎక్కువ నిశ్చయించుకోలేదు అనుకో, 50,000 వచ్చినప్పుడు అదే 50, 5,000 వచ్చినప్పుడు అదే 50, 5 లక్షలు వచ్చినప్పుడు అదే 50,
దానికి ఏమంటే నేను హృదయంలో నిశ్చయించుకున్నానండి 50. ప్రతిరోజు మా బిడ్డకు ఒక 50, నా భార్యకు ఒక 50, నేను ఒక 50, 150. నీకు 150 అయితే 150. హృదయంలో నిశ్చయించుకున్నానండి నేను. అననీయ సఫీరా గిలగిల కొట్టుకున్నారు చూడు. ఆ పరిస్థితి దాపు చేరకూడదు మనుషులకి. కృతజ్ఞత అర్పణ. వెదజల్లి అభివృద్ధి చెందేవారు, బిగబట్టి లేమిడికి వచ్చేవారు. ఈ రెండిట్లో మంది ఏ కేసు చూడాలి? వెదజల్లే కేసో లేకపోతే బిగబట్టే కేసో? ఈ రెండిట్లో ఏ కేసు మనం చూడాలి? అందువలన దయతో చాలా స్పీడ్గా ఆలోచించబోతున్నాము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము ఈ సంగతి జరిగిన తరువాత ఏమేమి జరగబోతున్నాయటువంటి సంగతులు మనం చూడబోతున్నాం. 5వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనంలో, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచూ ఉండిరి. పురుషులను స్త్రీలను అనేకులు విశ్వాసులై. కాబట్టి తప్పు జరిగినప్పుడు తప్పును సరిదిద్దుకుంటే దాని ఫలం వేరుగా ఉంటుంది. ప్రజల చేత ఘనత కలుగుతుందంట. అందువలన మన జీవితంలో ఏమైనా తప్పు జరుగుతుంటే వారు సరిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందువలన మీతో మేము తెలియజేసిన సంగతులు, కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత అనేటువంటి భావనతో నీ దేవునికి నువ్వేమిస్తున్నావు. ప్రత్యేకంగా దేవుని కృప అనుభవించినప్పుడు జరుగుతుంటే ఈ కూడికలు యాస్టీజ్గా ప్రతి ప్రభు దినాన దేవుని సముఖానికి వెళ్ళాల్సినటువంటి అర్పణలు వెళ్ళిపోతాయి, భాగాలు వెళ్ళిపోతాయి. కానీ ఎలాంటి స్పెషల్ మీటింగులు జరుగుతాయి చూడండి. 5,000, 10,000, 15,000, 20,000, 25,000 ఇవన్నీ ఖర్చు పెడతా ఉంటుంటాం. మనుషులు మన స్తోమత తగ్గట్టుగా పెట్టాల్సినంత స్థాయిలోకి పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటుంటాం. మీటింగ్ అంటే ఖర్చు పెట్టేస్తాం. మేలు చేసిన నీ దేవునికి ఏమి ఇస్తున్నావు? ప్రశ్న అది. అది ఖర్చు అంతా అదే కదా. దేవునికి పెట్టావా? నువ్వు మనుషునికి పెట్టావా? ఇది నాకు మేలు జరిగిన దాన్ని బట్టి ప్రతిగా నేను ఇవ్వబోతుంది. క్రియారూపమేది. నీ స్థానిక సంఘంలో నువ్వు కనబడితే ఈ వస్తువులు మా కుటుంబం నుంచి ఫలానా సందర్భంలోకి ఇక్కడికి వచ్చాయి, లేదా మనుషుడు చాటుకోవాల్సినటువంటి ఔదార్య కార్యాలు ఉంటాయి. మన జీవితంలో ఏమైనా లెక్కేస్తే ఒక 10, కనపడేది ఏదైనా ఒక 10. అందువల్ల చదువుతున్న గ్రంథంలో ఎలాగో రాయబడి ఉంటుంది. స్పెషల్గా అనగా నీకు ప్రత్యేకించి నీ జీవితానికి ఏదైనా మేలు జరిగితే నువ్వు చేసింది ఏంటి? అలాగే నువ్వు చేయబడటం అనేది ఒకటి ఉందా? నా జీవితంలో ఒకవేళ నేను ఆరోగ్యం బాగలేదు, నాకు పరమ తండ్రి కనికరించి మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు, రోగం వచ్చింది స్వస్థత పరిచాడు, ఇంకేదైనా ఇబ్బంది కలిగింది దేవుడు కనికరించాడు, ఆపదలో ఉన్న పరమ తండ్రి చేయూతను అందించి బయటికి లాక్కొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? దేహానికి రోగం వచ్చింది, సిక్నెస్ వచ్చింది, రికవర్ అయ్యావనుకో, రికవరీని బట్టి నువ్వు చేసింది ఏదన్నా ఉందా నీ జీవితంలో? ఎప్పుడన్నా రోగం వచ్చింది, దేహానికి వ్యాధి కలిగింది, ప్రతిగా నీ దేవునికి నువ్వు చేసింది ఏదన్నా ఉందా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము ప్రభువైన యేసు కుష్ఠరోగం కలిగినటువంటి మనుషుని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సంగతులు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. చాలా స్పీడ్గా చదువుతామండి.
ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనని అడిగాడు. అందుకు ఆయన చేయి చాచి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పొద్దు, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై దేహమును యాజకునికి కనపరుచుకోవాలి. సాక్షార్థమై మోషే నియమించిన కానుక ఎప్పుడన్నా మన జీవితంలో రోగం పోయిందని, వ్యాధి తగ్గిందని, బాధ పోయిందని, సమస్య తొలగిపోయిందని ఇది వదిలేసాము. అర్పించడం వదిలేసాము. కానుక ఏదైతే ప్రతిగా దేవుడు చేసిన దానికి ప్రతిగా నేను చెల్లించాల్సింది ఏదైతే ఉందో అది వదిలేసేసాము. వీటి మీద ఫోకస్ పెట్టాం. మీటింగ్ అండ్ మీల్స్, చికెన్ పెట్టమని నిన్ను ఎవడు అడిగాడు? లేకపోతే వెజ్ అడిగాడు నేను. ఆతిథ్యం ఇవ్వటం మంచిదే. నువ్వు ఆతిథ్యం ఇవ్వటానికంటే ముందుగా నీకు ప్రతిగా దేవుడు చేసిన మేలుకు ప్రతిగా షేరింగ్ పక్కన పెట్టి ఇది కృతజ్ఞతార్పణ. పంట పండితే పంటలో వస్తున్నటువంటి భాగాన్ని మొట్టమొదటిగా దేవుని సమ్ముఖానికి ఎందుకు తీసుకొస్తున్నావు? ఈ ప్రథమ ఫలములో రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఒక సమ్ముఖానికి రావాలని కోరాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో. ఎందుకు తీసుకొస్తున్నావు? అది ఆయన ఇచ్చాడని, ఆయన వల్లనే మేలు పొందానని. వీటన్నిటిలో ఈ ఆలోచన కలిగినప్పుడు, నీ రోగం పోయినప్పుడు అర్పించవలసినటువంటి ఒక అర్పణ, కృతజ్ఞత భావనతో అర్పించవలసిన అర్పణ ఇది చెయ్యమ్మా. బట్ మీటింగ్ సక్సెస్ఫుల్. 100 మందిని పిలుచుకోవటం, 150 మందిని పిలుచుకోవటం, గ్రాండ్గా మీటింగ్, సక్సెస్ఫుల్ మీటింగ్. చెందాల్సినటువంటి భాగము, చెందాల్సినటువంటి దేవునికి అర్పించవలసినటువంటి మనుషుడు అర్పించకుండా ముఖస్థుతి, కేవలం ముఖస్థుతి కోసమా, మనుషుల్ని సంతోషపెట్టడం కోసమా, వచ్చిన వాడు తిని తృప్తి పొంది తను ఏదో ప్రార్థన పెట్టారు, భోజనం చేసి, ఈ యాటిట్యూడ్ తప్ప నీ దేవునికి, మేలు చేసిన నీ దేవునికి నువ్వేమిచ్చావు? సువార్తికుడు చెప్పగలడా? అయ్యా ఫలానా ఇంట్లో ఒక ఆమెకు రోగం వస్తే, ఒక ఆయనకు రోగం వస్తే, ఆ దేహానికి బలహీనత కలిగితే వారు స్వస్థత పొందినందుకు ఇదిగో ఇది తీసుకొచ్చారు మాకు, లేదా దేవుని రాజ్య విస్తరణ కోసం ఇది తీసుకొచ్చారు, దేవుని పనుల్లో వాడండి అని తీసుకొచ్చారు, లేదా ఒక నాలంటి అక్కర్లో కలిగినటువంటి వాడు ఇంకెవడన్నా ఉంటాడేమని తీసుకొచ్చారు. బందీలో ఉన్నటువంటి వారిని మీరు కూడా బంధకాల్లో ఉన్నట్టుగా భావించి చేయాల్సినటువంటి ఉపకార ధర్మం ఏదన్నా ఉంటుందేమో చూడండి అని అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. మీరు కూడా బంధకాల్లో ఉన్నట్టుగా భావించి. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? విశేషమైనటువంటి కృప అనుభవిస్తున్నాం కదా. లోకంలో అందరూ అనుభవించినవి కాదు. ఇప్పుడున్న నా పరిస్థితిలో నా దేహాన్ని బట్టి ఆ రోజున కుష్ఠరోగి అంట ఆయన అందరికీ అనుభవించే కృప అనుభవిస్తూనే ఉన్నాడు. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు, కావలసినటువంటి వనరులు అన్నిటినీ సమకూర్చినటువంటి దేవుడు ఈ మనుషుడికి ప్రత్యేకించి మేలు చేశాడు. కుష్ఠరోగము దేహాన్ని చంపేస్తుంది. కుష్ఠు రోగం నుంచి స్వస్థతను అనుగ్రహించామన్నాడంటే యాజకునికి కనపరుచుకొని అర్పించవలసినటువంటి కానుక ఒకటి ఉంటుంది చూడు, ఆ కానుక అర్పించరా. నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టమంటే దండం పెడతా, సాగిలు పడమంటే సాగిలు పడతా, లేదంటే ఒక పాట పాడమంటే ఒక పాట పాడతా. ఇదా కుష్ఠరోగి చేయమంది క్రీస్తు ప్రభు? అదేనా కుష్ఠరోగిని చేయమంది?
నువ్వేమెత్తావులయ్యా, ఇప్పుడు దాకా రోగంతో ఉన్నాడువి, ఎప్పుడు దాకా మరి నిజంగా ఎంతకాలం నుంచి రోగంతో ఉన్నాడో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడో, ఎంత వ్యయపరుచుకున్నాడో, అసలు సంపాదించింది ఎంతో, ఉందెంతో, లేనిది ఎంతో, ఇదంతా కాదబ్బాయి. అయ్యా నా సంగతి మీకు తెలుసుగా. క్రీస్తు ప్రభు చెప్పుకోవచ్చు ఆయన, అయ్యా నా సంగతి మీకు తెలుసు కదా, రోగం వచ్చిన దగ్గర నుంచి ఒక రూపాయి లేదు, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు, అసలు నా ఇంట్లో బయటికి నెట్టేసేసి ఇప్పుడు మరి నువ్వు కానుక, నువ్వు ఏదైనా ఉండు, అసలు నీకు ఉండని లేకపోని ఏదైనా కానీ నీకంటూ మేలు పొందావు కదా, చూపించు కృతజ్ఞత. నువ్వంటూ ఒక మేలు పొందావు కదా, చూపించు కృతజ్ఞత. మరొకసారి చదువుతాం, ఇలాగ రాయబడి ఉంటుంది 4వ వచనంలో, అప్పుడు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక ఇవ్వు. మన జీవితంలో ఒక్క మారు కూడా ఈ దశ రాలేదా? రోగం రాలేదా? బాధ కలగలేదా? దేహానికి ఇబ్బంది కలగలేదా? ఇబ్బంది కలిగిన ప్రతిసారి బాగుపడినప్పుడు ఏం చేస్తున్నాం? మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీటింగ్ పెడితే అవుతుందా? కొత్త మీటింగా? మీటింగ్ పెడితే చేయవలసినటువంటి పనులు వదిలేసేసి పైన మొత్తం చేసేస్తున్నాం. నెంబర్ 2, మనుషుడు ప్రయాణం చేసినటువంటి ఒక మనుషుడు తన ప్రయాణములో కాపుదల పొందితే, నాకు కలిగిన దాంట్లో నేను ఇది ఇచ్చేస్తా, మాట ఇచ్చాడంట దేవునికి. ఎప్పుడు మాట ఇవ్వం కదా మనం, ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సి వస్తుందేమో. ఒకవేళ నాకు 1,00,000 రూపాయలు లాభం వస్తే ఇందుట్లో 30,000 నా దేవునికి ఇచ్చేస్తా అంటే మూతి మీద కొడతారు. 30,000 ఇచ్చేస్తావా? 1,00,000 లాభం వస్తే 30,000 ఇచ్చేస్తావా? 3,000 ఇవ్వలేవా? 1,00,000 లాభం వస్తే 30,000 ఇస్తున్నాను ఎవరికని చెప్పండి. మీ ఇంట్లో 2 రోజులు 3 రోజులు మీకు భోజనం కూడా ఉండదు. 3,000 ఇస్తే నీకేమైనా ఇబ్బందా? లేకపోతే నేను ఎవరిని అడుగుతారా? ఎంత లాభం వస్తే ఎంత ఎందుకు ఇచ్చావని అడుగుతాడా? కృతజ్ఞతా భావం ఉండాలి. ఆదికాండం 28వ అధ్యాయంలో తన ప్రయాణాల్లో తన కాపుదలను కోరుకున్నటువంటి ఒక మనుషుడు తన హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట అది. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం కోరుకుంటున్నటువంటి విధి లేదు. విశ్వాస యొక్క హృదయంలో స్వతహాగా పుడుతుంది అది. నేను ఇది పొందుకుంటే నా దేవునికి నేను ఇది ఇవ్వాలి. అది ఎప్పుడైనా అనిపించదు అసలు మన మనసుకి, అసలు జీవితంలో మేలే పొందట్లేదా మనం? పొందేది అసలు మేలే లేదా? అసలు ఏ మేలు లేదండి మా జీవితంలో. అసలు ఈ రోజు బ్రతికున్నావంటే పరమ తండ్రి నీ మీద ఎంత దయ చూపించి బ్రతికించాడో. లక్షలు పోతున్నారు. హాస్పిటల్కి వెళ్తే తెలిసిద్ది. హాస్పిటల్కి వెళ్తే వారి బాధ, వేదన, రోదన, అసలు బ్రతుకుతామా లేదనేటువంటి ఆందోళన ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టాడు కదా ఈ స్థలంలో. దీనికి కృతజ్ఞత ఉండదు మనకి. ఆదికాండం 28వ అధ్యాయంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. తన ప్రయాణపు కాపుదలను కోరుకున్నటువంటి మనుషుడు స్వతహాగా, ధర్మశాస్త్రం అనేది లేక మునుపు, 28వ అధ్యాయం, తను ప్రయాణం చేస్తున్నాడు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో తాను కోరుకుంటున్నటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 20వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినటానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును, యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో
ఇలాంటిదే ఉండదు అసలు. యావత్తులో సమస్తమైనటువంటి దాంట్లో దేవుడు ఏది ఇచ్చిన ప్రతి దానిలో ఏమేమి పొందుకుంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా చేరుకుంటే, అంటే ప్రయాణంలోనూ కాపుదల, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు నా దేవుడు తోడు ఉండాలా, నా క్షేమం అనుగ్రహించబడాలా, భద్రత ఉండాలా. తిరిగి నా తండ్రి ఇంటికి వస్తే నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు. అసలు విశ్వాస యొక్క హృదయము ఇది ఆజ్ఞ లేదా దేవుడు కోరాడు, ఇది ఏమి చూడదు. పొందిన మేలు మాత్రమే కనబడుతుంది తనకి. నేను ఇది పొందుకున్నా, ఇది చేయాలా. అసలు మీ నోటంట ఎప్పుడైనా ఇలాంటి కమిట్మెంట్లు జరుగుతాయా? మీ నోటంట నా దేవునికి ఇది చేస్తే నేను ఇది చేయాలా. చెయ్యం కమిట్మెంట్లు, మాట ఇవ్వలేం దేవుడికి. ఇది నేను ఇవ్వాలంటుండే మనసు కలగదు మొదటగా. ఎందుకంటే నేనేదేదో భారమైంది ఇచ్చేస్తున్నానేమో, నాకు కలిగిన దాంట్లో నుంచి అధిక భాగం వెళ్ళిపోద్దేమో. నెంబర్ 3, సముద్ర ప్రయాణంలో ఉన్నటువంటి మనుషుడు సముద్రపు ఆపద నుంచి రక్షించబడితే నేను ఇది చేస్తానటువంటి ఒక మాట ఇచ్చుకున్నాడు అంట. ఒక రోజున యోనా ఒక స్థలానికి వెళ్ళమంటే ఇంకో స్థలానికి వెళ్తున్నాడు. మధ్యలో ప్రమాదం, విపత్తు జరుగుతుంది, ఊగిసలాడిపోతూ ఉంటుంటుంది తను ఎక్కినటువంటి ఓడ. ప్రజలు అడుగుతారనమాట, ఎవడో ఎక్కడో కానీ ఒకడు దుర్మార్గుడు ఎక్కాడు మన వాళ్ళు అనుకున్నారు. ఒక దుర్మార్గుడు ఎక్కాడు, ఎవడో వాళ్ళు కానివాడు, ఎక్కకూడని వాడు ఎవడో ఎక్కాడు. అందుకనే దేవుని కోపము ఈ ఓడ మీద మండుతుంది, అందుకని ఈ ఓడ అటు ఇటు ఊగిపోతుందని చెప్పేసి పరిశీలన చేసేటప్పుడు అందరూ పరిశీలన చేసేటప్పుడు ఒక మనుషుడు వాలంటీర్గా ఒప్పుకుంటాడు, ఆ దుర్మార్గుని నేనే. అయ్యా ఒక రోజున ఒకసారి ఇటు వెళ్ళమంటే నేనేం చేశానంటే తర్కీష్ అనేటువంటి ఓడ ప్రాంతానికి వచ్చేసి నేను ఇంకొక దారి మళ్ళీ ఇచ్చుకున్నా. నువ్వా ఉపేక్షించుకోకుండా ఎత్తి నేలలోకి విసిరేసేసి వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తారు, అయ్యా ఈడి జీవితం ఈడి బట్టి మా మీద ఈయనేందేం ఉండొద్దు, ఆడు దుర్మార్గులను వాడే ఒప్పుకున్నాడు అని అన్నాడు. అతలకుతలమైపోతుందంట వాడ. ఎప్పుడైతే ఈ మనుషుని తీసి నేలల్లోకి వేశారో ఈ వాడ ఊపుడు ఆగింది, నెమ్మదిపడింది అనుకున్నా. ఈ మనుషుడు పోయి ఒక దాని గర్భం లోపలికి ఒకడు మింగేసింది, తిమింగలం మింగేసేసింది. బతుకుతానా? ఒకవేళ నేను బ్రతికాను అనుకో, నేను ఏదైతే చేయాలనుకున్నా నేను అది చేస్తా. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో మనకి ఏం తెలుసు? విపత్తు నుంచి తప్పించబడితే ఏమి చెల్లించలేనటువంటి మనసు లేదు మనకు. మొదటగా రోగం తగ్గినప్పుడు చేయవలసినటువంటి దాని గురించి మాట్లాడాడు గ్రంథంలో. తను ప్రయాణం చేసేటువంటి దాంట్లో ప్రయాణంలో క్షేమం కలిగితే మాట్లాడాడు గ్రంథంలో ఇవ్వటం. ఏదైనా విపత్తులో తను చిక్కబడి ఉంటే, తను చిక్కబడిన దాంట్లో నుంచి తను బ్రతికి బయటకు వస్తే, నా దేవునికి నేను ఏదైతే చెల్లించాలనుకున్నానో నా మొక్కుబడులు నేను చెల్లిస్తా. యోనా 2వ అధ్యాయంలో, యోనా గ్రంథము 2వ అధ్యాయంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 6వ వచనం నుంచి చదువుతాం. యోనా 2వ అధ్యాయము 6వ వచనంలో రాబడినటువంటి, నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల యొక్క పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపముల నుంచి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకి నా మనవి వచ్చున్నది. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును.
నేను మ్రొక్కుకున్న మ్రొక్కులు చెల్లింపక మాన. ఉంటుందా విపత్తులో మనుషుడు దేవుడికి మొరపెట్టుకునేది? ఏది కలుగుతున్నా, ఏది ఇబ్బంది కలుగుతున్నా, ఏదైతే నువ్వు ఆశించింది అనుకుంటున్నావో, ఏదైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దేవుని దగ్గర, ఇది చేస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, పిల్లల్ని ఎలాగో దీవిస్తే బాగుండు, ఇది కలిగితే బాగుండు, మా కుటుంబంలో దేవుడు ఇది చేస్తుంటే బాగుండు అని ఏదైతే దేవుని సముఖంలో నువ్వు విన్నవించుకొని మొరపెట్టుకున్నావో, నీ మొరను బట్టి దేవుడు ఆలకించి నీకు దయచేస్తే స్పందించదా హృదయం? ఈ మనుషులు ఎందుకు మాట్లాడుతున్నాడు? తిమింగలం గర్భంలో ఉండి దేవుడు నాకు ఏదన్నా దయచేస్తే తిరిగి నేను ఏదైతే మొక్కుకున్నానో నా మొక్కుబళ్ళు చెల్లించేస్తాను. ఆఖరిగా చాలా సంగతులు మాట్లాడాలి, ఇప్పుడు లేదు, సమయం లేదు. ఫైనల్లీ అవ్వదు, ఎన్ని రోజులు మాట్లాడినా అవ్వదు సంగతులు. ఒక సంగతి మాట్లాడేది లేసా. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించటం అనేది ఔదార్యాన్ని చాటిని దాన్ని బట్టి కలిగిద్ది. ఊరికనే మీటింగ్ మీల్చి పెట్టుకుంటే కాదు, దీనికి తోడు చాలా జరగాల్సినవి ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు అర్పించబడినట్టుగా తను భావిస్తాడంటే ఔదార్యము చాటబడినప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా, పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్యని ప్రారంభించేశాడు. మొదటి వచనం చదువుతాం, కింద భాగంలో ఒక సంగతి చదువుతాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరట రాయటం నాకు అగత్యము లేదు. మీ మనసు సిద్ధపరచుకోండి. అకియా వారు కొంతవరకు సిద్ధపడి ఉన్నారు, మీరు కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేతులు చాపండి, అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు మీరు ఇవ్వవలసినటువంటి దాన్ని ఇవ్వండి. అవసరతలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అసలు కనీసము మన దగ్గర పనిచేసినటువంటి పనివాడికి ఏదైనా అవసరం ఉందని చూసే కుటుంబాలు ఎన్ని? అక్కడెక్కడో దూర ప్రాంతంలో ఒక 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఇటంతా చూస్తున్నాం అనమాట. ఇంకెవరైనా అవసరతలో ఉన్నారని. అసలు మన దగ్గర పనిచేసే పనివాడికి ఏదన్నా అవసరం ఉందా? ఎప్పుడన్నా బ్రదర్ మీకు ఏదైనా అవసరం ఉందా, దయతో మాతో చెప్పండి. ఎన్ని కుటుంబాలు కాల్ చేసి ఉంటాయి సువార్తికుడికి ఈ వేలో. నేను అడగొచ్చు అనుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, సువార్తికులుగా ఉన్నటువంటి వాళ్ళని, మీకు ఎవరైనా ఫోన్ చేసి బ్రదర్ మీకు ఏదైనా అవసరం ఉందా, నేను ఏదైనా చేయటానికి మీకు ఏదైనా అవసరం ఉందా? అడగడు సువార్తికుడు కావాలని. పరమతండ్రి అడుగుతాడు, అద్దీసిరా అని. ఆత్మ సంబంధమైనవి విత్తుతుంటే భౌతిక సంబంధమైనటువంటి వాటిని కోసుకోవటానికి అధికారం లేనోడు ఆ సువార్తికుడు. కాబట్టి ఆలోచన చేస్తాం. కింద భాగానికి వచ్చేద్దాం, చూడండి. పరిచర్య ధర్మాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సనుక్కొనుకోకుండా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్తమమైన ప్రతికారం చేయడానికి సమస్త ఇవ్వాలని చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత 10వ వచనం చదువుతాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడటం? దేవునికి స్తోత్రం. ఇది ముఖస్థితి. ఇట్టి ఔదార్య కార్యముల వలన, ఔదార్య కార్యములు చాటబడుకోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగెళ్తాయి? అది ముఖస్థుతే. విశ్వాసం అనేది క్రియలతో పాటు ఉంటుంది. చాలా సంగతులు మాట్లాడాలి, సమయం లేని కారణాన్ని మనం ముగించేపోతున్నాం అనమాట. ఇప్పుడు కొద్దిగా ఊపిరి తీసుకున్నారా, అయిపోయిందనేసరికి తీసుకుంటారు, నాకు తెలుసు బాగా. అందువలన దయతో ఆలోచన చేసే సంగతులు. ప్రభువైన యేసు దగ్గరకు వచ్చారు. యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మాకు నేర్పించండి అని అన్నాడు. నేర్చుకున్నారు తెలియని వాళ్ళు.
మనోహ దంపతులకు పరమ తండ్రి ఇన్స్ట్రక్ట్ చేశాడు, ఇగో ఇది తినకూడదు, జాగ్రత్త, ఇది తింటే చెందాల్సిన మేలు పొందాల్సినటువంటి ప్రతిఫలం ఉండదు. ఇన్స్ట్రక్ట్ చేయబడ్డట్టుగానే బిడ్డ పుట్టేంత వరకు తను తినల, ద్రాక్షరసం తాగల, ద్రాక్షరసం తీగ నుంచి వచ్చినటువంటి దేనినైనా తను తిని తను భంగపరచుకోవాలి, దేవుని ఆజ్ఞని భంగపరచుకోవాలి. అడిగి తెలుసుకొని అనుసరించటం అనేది నేర్పబడతా ఉంది మనుషుల చేత, గ్రంథంలో ఉన్నటువంటి మనుషుల చేత. ఈరోజు మనం ఎందుకు నేర్చుకోకూడదు? కృతజ్ఞత కూడికంటే కేవలం మనం ఆలోచన చేసినట్టుగా ఏదో పెట్టడము, ఏదంటే లేకపోతే ఇంకేదో చేయటం, ఇది కాదు. నా దేవుని వల్ల నేను మేలు పొందినప్పుడు నా దేవుని సముఖానికి నేనేమిచ్చా? ఔదార్య కార్యములు చాటుకోవాలని చెప్పాడు కదా. నా కొరకు ఆత్మ సంబంధమైనటువంటి మేలు చేయటం కోసం నిరంతరము ప్రయాసపడుతున్నటువంటి పనివాడికి నేనేమిచ్చా? ఇదేమి చూడుకోకుండా మన ఆలోచనలు మనకుంటే మనం చేయాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేసుకుంటాం, అంగరంగ వైభవంగా మీటింగ్ పెట్టుకుంటాం, ఎంతోమందిని పిలుస్తాం, శుభ్రంగా భోజనం చేస్తాం. అసలు వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళ కాదు, అసలు ఏ సంబంధం లేకుండా మనకు కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకుంటాం, భోజనం అయిపోయింది. చాలా బాగా జరిగింది మీటింగ్. మన ఫీలింగ్ అది. మీటింగ్ ఎప్పుడు బాగా జరిగింది? వేసిన కుర్చీలు ఒక్కడు కూడా ఖాళీ లేక, కుర్చీ లేక కింద కూకునేంత జనం కనబడితే మంచి సక్సెస్ఫుల్ మీటింగ్, ఫలము లేనటువంటి మీటింగ్ అది. నువ్వు దేవునికి ఏదైతే సమర్పించవలసిన వాడు ఉన్నావో దాని సమర్పణ భాగాన్ని తీయకోకుండా, దాన్ని కేటాయించకుండా, దావీదులంటి మనుషులు లేకపోతే వెదజల్లటం. అందువల్ల దయతో ఒకవేళ లోపాలు జరుగుతున్నాయేమో మన జీవితాల్లో ఆలోచన చేయండి, వెదజల్లండి. దేవుడేం అక్కడికి కలిగి అడగట్లా, ఇచ్చిన ప్రతిదానికి ప్రతిఫలం ఇవ్వక మానడు. హెబ్రీ 6:10 మాట్లాడు, తన నామమును బట్టి మీరు చేసిన దాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అటువంటి మహాదేవుణ్ణి సమీపించాల్సినటువంటి రూపంలో సమీపించి మీరు మరింత దీవెనలు పొందాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఇప్పటి వరకు విని ఓపికతో కొంత సమయం, ఒక అర్ధగంట సమయం ఎక్కువైనా చాలా మంచిగా విన్నారు. ఇక్కడ పనిచేస్తున్న స్థానిక దైవజనులకి, ఆయా స్థలాల్లో పనిచేస్తున్న దైవజనులకు, చేరొచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ